Hello, good morning. Happy to see you all, my dear brothers and sisters. Thanks for this opportunity given my brother Abhishek and brother Prabhu Kiran. I'm so happy to meet you all once again today. Facebook morning live, Thursday live section. Okay, Nandi, let's do the prayer and start today like the live sermon of the lost son. ఈ రోజు మనం తప్పిపోయిన కుమారుడు సెకండ్ పార్ట్ చూడబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అభిషేకానికి ప్రభు కిరణ్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, బంగారు పరమ వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవానికే వందనా చెల్లించుకుంటున్నాం. మా స్థుతులకు పాత్రుడానికే వందనా చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ ఎంత అద్భుతమైన తండ్రి. నీ బంగారు పరమ వందనా చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ ప్రేమకి నేను కొనియాడుతూ నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నీకే వందనాలు. ఈ రోజు విత్తబడుతున్న ఈ వాక్యాన్ని హృదయాలను ఫలింప చేయమని వేడుకొంచు. ఆత్మదేవ సత్యంలో తండ్రి, మార్గంలో తండ్రి, నీవే సత్యం మార్గం జీవం ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచు. తప్పిపోయిన కుమారు గురించి తండ్రి మాతో ఎన్నో మర్మాలు మీరు మాట్లాడమని, నన్ను మరుపరిచి మీరు మహిమ పొందమని వేడుకొంచు. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి. సో 25th వర్స్, లూకా 15th చాప్టర్ 25th వర్స్. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములు నాట్యములు జరుగుట విని, వాయిద్యంలో అంతా ఫీస్ట్ జరుగుతుందన్నమాట. దాసులలోకి పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకి సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు నీ ఆస్తినంతా ఏమంటున్నాడండి, తన కొడుకు వచ్చేసేసి ఆయన పొలంలో ఉన్నాడు అనమాట. సో ఆయన ఏమంటున్నాడు అని అంటే, వచ్చినాడు ఏంటి ఫీస్ట్ జరుగుతుంది చూడడానికి వచ్చి, నేను ఎప్పుడు కూడా నీ మాట నేను జవదాటలేదు, అంటే ఎప్పుడు కూడా అగెయినిస్ట్ వెళ్ళలేదు. సో ఏమంటున్నాడంటే, ఎప్పుడు కూడా అగెయినిస్ట్ వెళ్ళలేదు, నేను ఎప్పుడు కూడా నీ మాటని జవదాటలేదు, నేను ఎప్పుడు కూడా ఏ సెకండ్ కూడా నిన్ను ఎదిరించి నేను వెళ్ళలేదు నాన్న. ఎందుకు మరి నా స్నేహితులతో నా ఫ్రెండ్స్ తోటి నాకు ఎప్పుడు ఇట్లాంటి ఫీస్ట్ ఏర్పాటు చేయలేదు, ఎప్పుడు మేకపిల్లని కూడా ఇవ్వలేదు. మరి వేశ్యలతో తిరిగి పాడు చేసినాడు నీ కొడుకు, నీ చిన్న కొడుకు ఏంటంటే వేశ్యలతో తిరిగి వ్యభిచార సాంగత్యం చేసినాడు, లోకంతో సాంగత్యం చేసినాడు. జేమ్స్ 4th చాప్టర్ 4th వర్స్ క్లియర్ గా ఉంది కదా, ఈ లోక స్నేహం యెహోవాకు వైరము, ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తారో వారు దేవునికి శత్రువులు అయి ఉంటారని యాకోబు 4వ చాప్టర్ 4వ వర్స్ లో క్లియర్ గా ఉంది. సో కాబట్టి ఆ పని అతను చేసినాడు, వ్యభిచారం చేసినాడు, జారత్వం చేసిండు, కార్డ్స్ పే చేసినాడు, స్మోకింగ్ చేశాడు, డ్రింకింగ్ చేశాడు, వేశ్యలతో తిరిగాడు, ప్రాస్టిట్యూషన్ చేసి వచ్చిన వానికి ఏంటి నాన్న నువ్వు చేసేది ఏంటని ఆయన చాలా బాధపడిపోయినాడంట. చాలా మంది పిల్లలు కూడా ఏమనుకుంటారు అని అంటే, నేను ఏసైలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను, ఏసయ్య మాటలు నేను అస్సలకి కూడా మీరకుండా ఏసైలో ఇంత పర్ఫెక్ట్ గా ఉంటే ఏసయ్య ఏంటి నాకు ఈ విషయం చెయ్యలేదు, ఏంటి ఏసయ్య నేను అడిగింది ఇవ్వలేదు, ఏంటి ఏసయ్య వాళ్ళకే ఇస్తాడు, పాపులేడనే ఎక్కువ కృప చూపిస్తున్నాడు. ఎందుకు అని అంటే యేసయ్య పాపుల్ని ప్రేమిస్తున్నాడండి. హల్లెలూయా. యేసయ్య పాపుల్ని ప్రేమిస్తున్నాడు. పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాడు యేసయ్య, నీతిమంతుల కోసం ఈ లోకానికి యేసయ్య రాలేదు. కానీ పాపి అయిన ఎవరైతే పాపులుగా ఉన్నారో, ఎవరైతే సాతాను బంధకాలలో ఉన్నారో, ఎవరైతే వ్యభిచార కాడి కింద ఉన్నారో, ఎవరైతే ఫోర్నికేషన్ కాడి కింద ఉన్నారో, ఎవరైతే లోకపు సంబంధమైన స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ అడిక్షన్ లో ఉన్నారో, సో వీటిలన్నిటి నుంచి విడుదల చేయడానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. సో పాపుల్ని యేసయ్య ప్రేమిస్తున్నారు, సో పాపాన్ని యేసయ్య ద్వేషిస్తున్నారు. జీసస్ లవ్స్ ఆల్ ద సిన్నర్స్ బట్ హీ హేట్ ద సిన్. మరి యేసయ్య పాపాన్ని అసహించుకుంటాడండి. నీలో పాపాన్ని యేసయ్య అసహించుకుంటున్నాడు, అటు నిన్ను అసహించుకోవట్లేదు. నువ్వు తెలుసుకోవాలి, నీలో ఉన్న పాపాన్ని యేసయ్య అసహించుకుంటున్నాడు, హేట్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే నీలో ఏదే పాపం అయితే ఉంటుందో, ఏ అబద్ధం అయితే, ఏ మోసం, ఏ కుయుక్తి ఏదైనా కావచ్చు, దాన్ని యేసయ్య అసహించుకుంటున్నాడు. సో నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. సో అందుకే ఎంత పాపినైనా కూడా యేసయ్య త్రోసివేయాడు. సో ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞ నేను ఎన్నడూనూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడి నిన్ను నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అతని కొరకు క్రొవ్విన దూడను ఇచ్చినావు కదా, నాకేం చేయలేదు కదా అని అంటే తండ్రి ఏమంటాడో చూడండి. ఇదే యేసయ్య ప్రేమ, ఇదే అగాపే ప్రేమ. ఈ చివరి వర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకతడు
31 వర్స్. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నువ్వు ఎప్పుడు నాతోటే ఉన్నావు, నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావు, నా ఇష్టమైన కుమారుడుగా నా ఇష్టమైన కుమార్తెగా నువ్వు ఉన్నావు, నువ్వు ఎప్పుడు నాతోటే ఉన్నావు అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? ఎప్పుడు నీవు నాతోటే ఉన్నావు. ఏమంటున్నాడు యేసయ్య? ఎప్పుడు నీవు నాతోటే ఉన్నావు, నేను ఎప్పుడు నీకు తోడై ఉన్నాను. కానీ ఆ పాప కూపంలో ఉన్న అతనికి తోడెవరున్నారు? ఆ వ్యభిచారంలో ఉన్న వాడిని బయటికి లాగాలి కదా, ఆ జారత్వంలో ఉన్న వాడిని బయటికి రాగాలి కదా, ఆ అబద్ధికుని, ఆ మోసక్రియలు చేసేటోళ్ళని, ఆ సీరియల్స్ చూసేటోళ్ళని, ఆ ఓల్డ్ వేలో ఉండేటోళ్ళని అందరినీ బయటికి తీసుకురావాలి కదా. సో వాళ్ళకు తోడు ఎవరై ఉన్నారు? ప్రభువా అని వాళ్ళకి తెలియదు. దేవుని ప్రేమ వారికి తెలియగా లోక ప్రేమని నిజం అనుకొని, వ్యభిచారి ప్రేమనే శాశ్వతం అనుకొని ఏంటండి డెలీలా మాటలు విని శాంసన్ పతనం అయిపోయాడు. ఎస్, సో అట్లాగా పతనం అయిపోయిన స్థితిలో ఉన్నాడు ఈ కుమారుడు. సో ఇతన్ని నేను రక్షించాలి కదా, నీవెప్పుడు నాతోటే ఉంటావు, నీవెప్పుడు నా ఆజ్ఞలు పాటిస్తున్నావు, నీవు నాకు నమ్మకమైన దాసునిగా ఉన్నావు. కానీ అక్కడ ఎంతమంది నాశనం అయిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా నేను రక్షించాలి కదా అని యేసయ్య అంటున్నాడు. సో తండ్రి ఇక్కడ ఏమంటున్నాడంటే, నావన్నీయు నీవే. ఏమంటున్నాడు? నీవు నాతో ఉన్నావు, నావన్నీయు నీవే అంటే పరలోక రాజ్యము నీదే కుమారుడా, పరలోక రాజ్యము నీదే కుమార్తె. నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకి దైవ కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. కాబట్టి నశించిపోతున్న మనుషులందరినీ వెతికి రక్షించుటకు యేసయ్య వచ్చి ఉన్నాడు. కాబట్టి నశించిపోతున్న వారిని కాపాడాలి నేను, అందుకే ఈ లోకానికి వచ్చాను. కాబట్టి నీకున్న ఏమంటున్నాడండి, నాకున్నవన్నీ నీవే, పరలోక రాజ్యం నీదే, నువ్వే నా కుమారుడివి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అట్లా అని చెప్పేసి యేసయ్య ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూడడు. మనుషులు చూస్తారు ఏంటంటే ఒకరిని తక్కువ ఒకరిని చీప్ చేస్తారు, ఒకరిని హయ్యర్ ప్లేస్ లో ఉంచుతారు. బట్ యేసయ్య అలా కాదు, యేసయ్య అందరినీ ఈక్వల్ గా సమానంగా చూస్తారు. సో కాబట్టి ఇక్కడ తండ్రి కూడా తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. తండ్రి కూడా నాకున్నవే నీవే అని అంటున్నాడు. అలాగనే మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఏమంటున్నాడండి? మనం సంతోషించాలి, మనం ఉత్సహించాలి, మనం ఆనందించాలి. ఎందుకంటే నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాడు. సో ఏంటంటే నేను నిన్ననే చెప్పాను కదా, ఇప్పుడు ఆ చిన్నవాడు, ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ తప్పిపోయిన కుమార్తె దేనికి ఎగ్జాంపుల్ గా ఉన్నారు అని అంటే, క్రీస్తులో వాళ్ళు నూతన సృష్టి అయి ఉన్నారు. అంటే పాత పాపాలన్నీ కూడా పాతవన్నీ గతించిపోయిన వాళ్ళ జీవితంలో. అతను ఒక వ్యభిచారిగా అయి ఉండొచ్చు, అతను ఒక మోసగాడు అయి ఉండొచ్చు, అతను ఒక అబద్ధికుడు అయి ఉండొచ్చు, అతను ఒక లంచగుండ అయి ఉండొచ్చు, అతడు ఒక డాంబికుడు అయి ఉండొచ్చు, అతను ఒక నరహంతకుడు అయి ఉండొచ్చు, అన్ఫర్గివ్నెస్ హార్ట్ తో ఉండొచ్చు. నీ అత్తని నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో, నీ మామను నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో, నీ కోడలను నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో, నీ అల్లుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఏ స్థితిలో అయినా అతను ఉండొచ్చు, ధనాపేక్షతో ఉండొచ్చు, జీవపు డంబంతో ఉండొచ్చు, ఏ స్థితిలో అయినా అతను ఉండొచ్చు అండి. బట్ ఏంటంటే ఈ రోజు అతను చనిపోయి అతని పాపాలన్నీ కూడా, బాప్తిసం అంటే ఏంటి? ముంచి లేపడం అంటే ఏంటి? బాప్తిసం అంటే మన పాప జీవితం అంతా కూడా ఏంటంటే నీళ్ళలో ముంచగానే ఏమవుతుందండి, అవన్నీ కూడా సమాధి చేయబడతాయి. అవన్నీ సమాధి చేయబడి క్రీస్తులో నూతన సృష్టి అవుతాము. క్రీస్తులో న్యూ బోర్న్ ఇన్ క్రైస్ట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి పాపాన్ని వెతుక్కుంటూ మళ్ళీ అదే స్మోకింగ్ కి అడిక్ట్ అయిపోయి, అదే డ్రింకింగ్ కి అడిక్ట్ అయిపోయి, అదే సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయి, అదే పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయి, అదే ఓల్డ్ థింగ్స్ కి అడిక్ట్ అయిపోతే ఏమవుతుంది తెలుసా? కుక్క తన వాంతికి మళ్ళీ తిరిగి వచ్చి అదే నోట్లో మింగేస్తుందంట. ఆ టైప్ లో ఉంటుందన్నమాట. చాలా మంది అలా ఉంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే సో మనం అలా ఉండకూడదు. సో ఇక్కడ ఇలా ఏమైందంటే, ఇక్కడ ఇతను క్రీస్తులో నూతన సృష్టి అయినాడు, ఇతను చనిపోయి తిరిగి లేచినాడు. కాబట్టి అతని పాత జీవితం అంతా వెళ్ళిపోయింది. కాబట్టి మనం సంతోషించాలి కుమారుడా. ఎల్లవేళలా మనం ఏంటండి, అతని ఎందుకు మనం సంతోషించాలి. ఎందుకంటే నీ తమ్ముడు తిరిగి లేచినాడు. పాపం అనే కూపం నుంచి బయటికి వచ్చి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తిరిగి లేచినాడు. ఇంకా ఇతడు నూతనంగా మార్చబడినాడు. ఇంకా ఇతనిలో వ్యభిచారం లేదు, ఇతనిలో అబద్ధం లేదు, ఇతనిలో మోసం లేదు, ఇతనిలో లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, పాప క్రియలు ఇంకా ఏమీ లేవు. అన్ని కూడా కాల్చబడినాయి. అతను రిపెంట్ అయ్యి వచ్చినాడు. కాబట్టి మనం సంతోషించాలి అని చెప్తున్నాడండి. ఇది ఏంటంటే యేసయ్య చెప్పిన అద్భుతమైన ఎగ్జాంపుల్. దీన్ని నేనేం చెప్తున్నాను, యేసయ్య ప్రేమ అలాంటిదేనండి. నువ్వెంత భయంకరమైన పాపివైనా, నువ్వెంత చెడు తిరుగుళ్ళు తిరిగినా, నువ్వెంత మోహపు చూపులు చూసినా, నువ్వెంత వ్యభిచారుడివైనా, ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా, ఎంతమంది అబ్బాయిలతో తిరిగినా, భయంకరమైన స్థితిలో నువ్వున్నా, ఎయిడ్స్ పేషెంట్ గా నువ్వున్నా, ఆల్కహాల్ కి అడిక్ట్ అయి ఉన్నా, డ్రింకింగ్ కి స్మోకింగ్ కి బానిస అయిపోయి అన్ని బాడీ
బాడీ అంతా కిడ్నీస్ అంతా ఫెయిల్ అయిపోయి హార్ట్ పేషెంట్ గా నువ్వున్నా, ఎలాంటి స్థితిలో నువ్వున్నా, ఇది బెడ్డెన్ గా నువ్వున్నా, ఐసీయూలో నువ్వున్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఈ రోజు ప్రభువా నన్ను క్షమించని ఒక్క మాట అంటే, ఇప్పుడు ఏరోప్లేన్ వెళ్తూ ఉంటారండి, ఏరోప్లేన్ వెళ్తూ ఉన్నప్పుడు వారు ప్రభువా నన్ను క్షమించు అని చెప్పినప్పుడు, సపోజ్ ఎయిర్ యాక్సిడెంట్ అయింది అనుకున్నంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏరోప్లేన్ వచ్చేసేసి ఏంటండి క్రాష్ అయిపోయింది అనుకున్నాం, పేలిపోయింది అనుకున్నాం, మన జరిగింది కదా ఏదో ఇన్సిడెంట్, సో అట్లాగా పేలిపోయింది అనుకున్నాము. సో అప్పుడైనప్పుడు ప్రభా మమ్మల్ని క్షమించు అని లాస్ట్ లో రిపెంట్ అయినప్పుడు కూడా ఏంటంటే వారు పరలోక రాజ్యానికి వెళ్లే అవకాశం ఉంది. లాస్ట్ లో రిపెంట్ అయినప్పుడు కూడా వెళ్లే అవకాశం ఉంది. మా తాత ఉన్నారంట అండి, మా మామని ఎప్పుడు కూడా చులకనగానే చూసేటోడంట, మా మామని ప్రేమించేటోడు కాదంట. సో మా తాత మా మామని తను చనిపోయే దినాలలో దగ్గరికి పిలిచి, సూరజ్ నన్ను బుజ్జి నన్ను క్షమించు అని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు ఆయన ఆ మాట అంటే, ఆయన అసలుకి లెక్కనే చేయలేదు, కొడుకంటే తాగుబోతూ అట్లాగా చూసిండు కాబట్టి ఆయన క్షమించలేకపోయినాడు. బట్ లాస్ట్ లో ఆయన ఏం చెప్పినాడంట, నన్ను క్షమించు బుజ్జి అని అడిగినాడంట. సో మా అమ్మ చెప్పింది. సో అట్లాగనమాట శత్రువుని కూడా ప్రేమించే స్వభావంతో మనం ఉండాలన్నమాట. సో ఇతని పాపాలన్నీ కూడా యేసు రక్తంలో కడగబడి, నువ్వెంత ఘోర పాపివైనా కావచ్చు, నువ్వెంత నీచ స్థితిలో ఉండొచ్చు, నువ్వు ఎంతో కూరుకుపోయి నేను ఇంకా బయటికి రాలేను ఈ బంధకాల నుంచి, సాతానుడు నన్ను అట్లాగా బలంగా బంధించేసినాడని నువ్వు ఈ రోజు వేదన పడుతున్నావేమో. ఈ రోజు నీకు ఒక గొప్ప శుభవార్త, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించిపోతున్న వారిని వెతికి రక్షించటకు దైవ కుమారుడు ప్రత్యక్షమైనాడు. కాబట్టి ఆ యేసయ్య నీ ఇంటిలో రావాలని కోరుతున్నాడు, నీ హృదయంలోకి రావాలని కోరుతున్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడి జీవితం ఎంతో సాదృశ్యంగా ఉంది. తప్పిపోయిన కుమారులు, తప్పిపోయిన కుమార్తెలు, లాస్ట్ సన్స్, లాస్ట్ డాటర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ లైవ్ స్ట్రీమింగ్ లో, చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ రోజు రిపెంట్ అవ్వాలని, ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారు, యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు యేసయ్యకి పట్టబడాలని, యేసయ్య వాక్యం చేత ఆకర్షింపబడాలని, యేసయ్య సన్నిధానికి రావాలని, పరిశుద్ధులుగా జీవించి తప్పిపోయిన కుమారుడు ఎలాగ క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాడో అలాగ నువ్వు కూడా క్రీస్తులో నూతన సృష్టి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను ఇన్వైట్ చేస్తున్నారండి. నువ్వు పాపివి కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పే దేవుడు కాదండి మన దేవుడు. నువ్వు నిజంగా రిపెంట్ అయ్యి యేసయ్య యొద్దకి వస్తే, నిజంగా నువ్వు మారు మనసు పొంది యేసయ్య యొద్దకి వస్తే, యేసయ్య నేను పాపిని నన్ను క్షమించుము అని అంటే తప్పకుండా యేసయ్య నీ పాపాలను క్షమించి నీకు ఉన్న శరీర బలహీనతల్ని తొలగించి, నీకున్న ఓల్డ్ టెంప్టేషన్స్ ని బ్రేక్ చేసేసి, సాతాను కాడి నుంచి నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాలను బ్రేక్ చేసి, ఆ బాండేజెస్ అది చేతబడి చిల్లంగి బాణమతి ఏదైనా కావచ్చు వాటి నుంచి బ్రేక్ చేసేసి నీకు సంపూర్ణమైన విడుదల ఇస్తారండి యేసయ్య. అలాంటి ప్రేమ కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాము, అలాంటి అగాపెరి ప్రేమ కలిగిన దేవుని మనం పూజిస్తున్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. స్తోత్రం యేసయ్య, నీ బంగారు పాద వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తప్పిపోయిన కుమారుడు అయ్యా తండ్రి తిరిగి లేచి తండ్రి తిరిగి బ్రతికి ఉన్నాడు తండ్రి. నేను క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాడు. నీకే స్తోత్రం తండ్రి. పాతవి గతించెను, ఇదిగో నూతనమాయను అని తండ్రి నీ వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నేను పాత జీవితం గతించిపోయింది. వ్యభిచారుడు అతనే మారిపోయినప్పుడు ఇంతకాలం ఎంతమంది అయితే వ్యభిచారంలో ఉన్నారో, ఎంతమంది మొహపు చూపులతో ఉన్నారో, అయ్యా పెళ్ళైపోయి తండ్రి నేను భార్యకి తెలియకుండా పరాయి ఆడపిల్లల వైపు మోపు చూపులు కలిగి ఉన్నారో, అలానే భర్తకి తెలియకుండా ఎంతమంది పరాయి అబ్బాయిల వైపు అయ్యా మోపు చూపులు కలిగి ఉన్నారో వాళ్ళు విడుదల చేయమని వేడుకుంటున్నాం. జారత్వం అనే దురాత్మ నుంచి, అయా వ్యభిచారం అనే దురాత్మ నుంచి, అయా స్మోకింగ్ అనే దురాత్మ నుంచి, ఆల్కహాల్ అనే దురాత్మ నుంచి, డ్రింకింగ్ అనే దురాత్మ నుంచి తండ్రి నేను విడుదల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను మోపు చూపులనే ఆత్మ నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాం. లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి విడుదల కలుగును గాక తండ్రి. తండ్రి సంపూర్ణంగా నీ స్వారూప్యంలోకి మార్చబడి, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడి, తప్పిపోయిన కుమార్తెలుగా ఉన్న వీరు క్రీస్తు రక్తంలో కడగబడి నీ రాజ్యపు వారసులుగా అవ్వటకు అయ్యా దాన్ని వీరికి సహాయం చేయమని వేడుకుంటూ విత్తబడుతున్న ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఫలింపచేసి అయ్యా తండ్రి తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నన్నే తక్షణం హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు చుమ్మాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సో ప్రైజ్ లార్డ్. రేపు ఫ్రైడే ఉంటుంది, నేను ఫాస్టింగ్ ప్రేయర్ కూడా వెళ్ళాలి రేపు. సో కాబట్టి రేపు ఎర్లీగా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. సో థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.